అనకాపల్లి జిల్లా నాదవరం మండలం ఎర్రగూపు అగ్రహారం గ్రామదేవైనటువంటి శ్రీ 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 మైసంతల్లి అమ్మవారి వార్షికోత్సవం ఈ సంవత్సరం నాలుగవ వార్షికోత్సవం జరుగుతుంది. పూర్వం ఉన్నటువంటి ఆలయం శ్రీదేవస్థలో ఉన్న ఆలయాన్ని పునర్నిర్మాణం చేసి మళ్ళీ కొత్తగా 2022 సంవత్సరంలో పునర్నిర్మాణం ప్రారంభించడం జరిగింది. ఇది 4వ వార్షికోత్సవం ఇప్పుడు అమ్మవారిది. ఈ వార్షికోత్సవం పరంగా ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా విచ్చేసి ఈ యొక్క వార్షికోత్సవం భాగంలో అమ్మవారికి విశేషంగా అభిషేకాలు కుంకుమ పూజలు చేసి అమ్మవారికి అన్నసమర్పణ కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా యొక్క అమ్మవారి యొక్క పండుగ సందర్భంగా దూర ప్రాంతంలో ఉన్నవారందరూ కూడా విచ్చేసి అమ్మవారి ఆశీస్సులు పొందుతారని అందరూ కూడా ఈ యొక్క అమ్మవారి 16వ తారీఖు అమ్మవారి గంధమాస సందర్భంగా ప్రతి సంవత్సరం వచ్చేటువంటి గంధమాస 16వ తేదీ బుధవారం అమ్మవారి గంధమాస సందర్భంగా అమ్మవారి జాతర 16వ తేదీ గురువారం గంధమాస సందర్భంగా అమ్మవారి పండుగ జరుగుతుంది. పండుగ సందర్భంగా సుదూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి అమ్మవారి యొక్క విశేషంతో తెలుసుకుని అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందుతారు. అందరూ కూడా వచ్చి ఆ రోజున అమ్మవారి దర్శనం చేసుకుని అందరూ ధరిస్తూ ఉంటారు. ఇది చాలా విశేషమైన పవిత్రమైన ప్రదేశం. అమ్మవారి యొక్క ఆశీస్సులు అందరికీ దొరుకుతాయి. అమ్మవారు చాలా శక్తివంతమైన అమ్మవారు. అమ్మవారి తాలూకు తర్వాత అనుకోకుండా మళ్ళీ అమ్మవారి దైవంలో ఈ కొత్త నిర్మాణం జరిపించి ఈ అమ్మవారి విగ్రహాన్ని స్థాపించి ఈ ప్రతిష్ఠ జరిగింది. 22లో జరిగింది. ఈ 4వ వార్షికోత్సవం జరుపుకుంటున్నాం. ఇది మా అందరికీ కూడా గ్రామస్తులందరికీ చాలా ఆనందకరమైన విషయం. ఇంకేత ఈ విషయాన్ని అందరూ కూడా తెలుసుకుని అందరూ వచ్చి దీంట్లో పాల్గొనాలని. రెండవది 16వ తారీఖు జాతరలో కూడా అందరూ పూర్వం నుంచి కూడా వస్తున్నారు. ఇక ఎక్కడి నుంచి ఊరి నుంచి పైకి వెళ్ళిపోయి వచ్చిన అందరూ కూడా జాతరకు వచ్చి జాతరలో అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు తీసుకుని వెళ్తుంటారు. ఇది చాలా ఇంపార్టెంట్. చాలా అందరికీ కూడా ఎక్కడి నుంచి అయినా సరే వచ్చి ఊర్లో అందరూ కూడా అవేళ ఉండి పండుగనాడు ఉండి ఆ జాతర చూసుకుని వెళ్ళడం చాలా ఆనవాయితీగా వచ్చింది. ఇది ఇప్పుడు మైసంతల్లి వైద్యాగ్రహారం నాదవరం మండలం అనకాపల్లి జిల్లా గ్రామదేవత అయినట్టు మైసంతల్లి అమ్మవారు 4వ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు అమ్మవారికి విఘ్నేశ్వర పూజ, పంచామృత అభిషేకాలు, అలాగే కుంకుమ పూజ జరగబడుతున్నాం. కూడా భారీ అన్న సంతర్పణ చేసుకోవడం జరిగింది. అమ్మవారు చాలా మహిమగల అమ్మవారు. ఇది అందరికీ విలువెలుపు. ప్రతి సంవత్సరం కూడా ఇలాగే జరగాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు 4 సంవత్సరాల పాటు పునర్నిర్మాణం చేయడం జరిగింది. అమ్మవారిని చేసిన తర్వాత ఇంకా శక్తివంతంగా దీని తాలూకు కార్యక్రమాలు జరుగుతున్నాయి. శిథిలావస్థకు చేరుకోవడంతో 4 సంవత్సరాల క్రితం అమ్మవారిని మళ్ళీ పునర్నిర్మాణం చేయడం జరిగింది. ఏ కోరికలు కోరుకున్నా తక్షణం జరిగే తల్లి మా తాత ముత్తాతల దగ్గర నుంచి వెలవేల్పు మా గ్రామ దేవత మైసమ్మ తల్లి అమావాస్య మహాజాతర జరిపించుకోవడంతో ఆనవాయితీగా వచ్చినదే. వివిధ గ్రామాల నుంచి మా గ్రామం నుంచి పారి నుంచి కూడా వచ్చి గన్నావాస్కి అమ్మవారి జాతరలో పాల్గొని విజయోత్సవంగా చేస్తుంటారు. అందరూ కూడా వచ్చి ఈ గ్రామదేవత సంబరం పూర్తి విశ్వాసంతో నెలకొల్పుతున్నారు. ఇది 4వ వార్షికోత్సవం కాబట్టి మా గ్రామ ప్రజలందరూ గ్రామ ప్రజల సమక్షంలో అందరి సమక్షంలో జరుగుతుంది. మైసంతల్లి 2022లో గుడి నిర్మాణం చేసి ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఈ సంవత్సరంలో 4వ సంవత్సరం వార్షికోత్సవం జరిగింది. ఈరోజు వార్షికోత్సవం సందర్భంగా అమ్మవారికి విఘ్నేశ్వర పూజలు, అభిషేకాలు చేయడం జరుగుతుంది. అలాగే భారీ అన్నసంతరం కూడా చేయడం జరుగుతుంది. అలాగే 16/4/2026 తారీఖున గంధమాస పండుగ లక్ష్మీవారం 16/4/2026 తారీఖు లక్ష్మీవారం నాడు గురువారం నాడు పండుగ అంగరంగ వైభవంగా జరుగుతుంది. కాబట్టి వివిధ ప్రాంతాల నుంచి భక్తులందరూ వచ్చి ఈ ప్రోగ్రాం జయప్రదం చేస్తారని కోరి ప్రార్థిస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మా గ్రామంలో శ్రీ శ్రీ మైసమ్మ తల్లి అమ్మవారి 4వ వార్షికోత్సవం జరుగుతుంది. దీనిలో భాగంగా మధ్యాహ్నం కూడా భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఈ నెల 8వ తారీఖునే అమ్మవారి గరగలు పెద్దలు బ్రాహ్మిన్స్ సమక్షంలో మేము గరగలు తీసి ఒక 8 రోజుల పాటు ప్రతిరోజు కూడా అమ్మవారి సంబరం జరిపించడం జరుగుతుంది. అదేవిధంగా
16వ తారీఖు లక్షవారం నాడు అమ్మవారి పెద్ద జాగరం చేయడం జరుగుతుంది. ఈ జాగరం సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మన గ్రామానికి సంబంధించిన ప్రజలు ఎక్కడున్నా సరే ఆ రోజు తప్పకుండా విచ్చేసి ఈ యొక్క అమ్మవారి పండగలో జాతరలో పాల్గొంటారని ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ సెలవు.